నగరంలోని మరో కీలక రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రేపు ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను రీడెవలప్ చేస్తున్నారు. అందులో భాగంగానే హైటెక్ సిటీ స్టేషన్ను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఇక ప్రయాణికులకు మెరుగైన వసతులు, సౌకర్యవంతమైన రాకపోకలు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇక ప్రారంభ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. రైల్వేలు ఆధునీకరించబడుతున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో 40 స్టేషన్లను పూర్తి స్థాయిలో అమృత్ స్టేషన్ల కింద అభివృద్ధి అయితే చేస్తున్నారు. ప్రస్తుతం హైటెక్ సిటీకి సంబంధించిన రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. 17వ తేదీన ఈ స్టేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. వాస్తవానికి రీడెవలప్మెంట్ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఇది ఒకప్పుడు చాలా చిన్న స్టేషన్గా ఉండేది. ప్రస్తుతం మొత్తం మాడిఫై చేసిన తర్వాత ఈ విధంగా తయారైంది. బేగంపేట్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం జరిగింది. అదే తరహాలో హైటెక్ సిటీ స్టేషన్ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. వాస్తవానికి హైటెక్ సిటీ స్టేషన్ అనేది చాలా కీలకమైన స్టేషన్. ప్రతిరోజు కూడా ఇక్కడ ఎంఎంటీఎస్కి చాలా కీలకంగా ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే వస్తుంటారు. సో ఈ స్టేషన్కి సంబంధించి మొత్తం పూర్తిగా కూడా రీడిజైన్ అయితే చేయడం జరిగింది. ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా మార్చడం అయితే జరిగింది. సో ఎంట్రీలోనే మనకి ఒక క్లాసిక్ లుక్ వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేశారు. అలాగే ప్లాట్ఫామ్కి సంబంధించిన బుకింగ్ కార్యాలయం తదితర ఇదంతా కూడా వెయిటింగ్ హాల్లో మొత్తం సీటింగ్కి ఇవన్నీ ఏర్పాటు చేశారు. గతంలో ఇవేవి ఉండేవి కావు. సో ప్రస్తుతం బుకింగ్కి సంబంధించిన కార్యాలయం కావచ్చు, లేకపోతే మొత్తం 3 లాంగ్వేజ్ల్లో కూడా వాటికి సంబంధించిన మొత్తాన్ని కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పనులకు సంబంధించి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా రీడిజైన్ చేయడం జరిగింది, వీటికి సంబంధించి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఒకసారి ఈ పట్టికను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఎంఎంటీఎస్ ట్రైన్స్కి సంబంధించిన టైమింగ్స్ కావచ్చు, లేకపోతే రైల్ వన్ యాప్ని వినియోగించుకుని కావచ్చు, వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏటీవీఎం మిషన్ కూడా ఏర్పాటు చేశారు. బుకింగ్కి సంబంధించిన కౌంటర్ని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. బుకింగ్ కార్యాలయం మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఒక బుకింగ్కి సంబంధించినది ఉండేది. దాని ద్వారానే పూర్తి స్థాయిలో వీటిని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో వీటిని మొత్తాన్ని కూడా అంటే ఏ ట్రైన్ ఎంఎంటీఎస్ ఎప్పుడు ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి వెళ్తుంది అనే డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏటీబీఎంని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ మొత్తం కూడా లోపలికి ఎంట్రీ కాగానే పూర్తి స్థాయి క్లాస్ రిచ్ ఉండేలాగా దీన్ని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మొత్తం డిజైన్ మొత్తాన్ని కూడా సిద్ధం చేశారు. 26 కోట్ల రూపాయలతో ఈ స్టేషన్ని ఆధునీకరించడం అయితే జరిగింది. వాస్తవానికి 3,000 మంది ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి ఎంఎంటీఎస్ ద్వారా రాకపోకలు అయితే సాగిస్తుంటారు. ఒకసారి సిపిఆర్ఓ శ్రీధర్ గారు సార్ని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ ఏంటి స్టేషన్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది, ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, అలాగే డీటెయిల్స్ ఏంటి? అదే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్స్ కింద డెవలప్ చేయడం జరిగింది. 26 కోట్లతో డెవలప్ చేశాము. స్టేషన్ కూడా అద్భుతంగా వచ్చింది. మీరు చూస్తే ఇప్పుడు చూడండి, ఈ కౌంటర్స్ని చూడండి, అంటే మనకి ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా ఈ వెయిటింగ్ హాల్ చూడొచ్చు. ఇది కూడా అద్భుతంగా మలచడం జరిగింది. బయట కూడా చూస్తే మనకు ఫసాడ్ కావచ్చు, పోర్టికో కావచ్చు, లేదంటే బయట ఉన్న ల్యాండ్స్కేపింగ్ ఏదైతే రాక్ స్ట్రక్చర్ ఉందో ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా దాన్ని కూడా మెయింటైన్ చేస్తూ ల్యాండ్స్కేపింగ్ చేయడము. హ్యూజ్ పార్కింగ్ స్పేస్ ఉంది ఇక్కడ, పార్కింగ్ స్పేస్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇలా అన్ని రకాలుగా స్టేషన్ని అద్భుతంగా మలచడం జరిగింది. స్టేషన్ పూర్తిగా సన్నద్ధమై ఎల్లుండి 17వ తారీఖున ఇక్కడ ఒక లోకల్ ప్రోగ్రాం ద్వారా ఇనాగరేట్ అవుతుంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు నార్త్ ఇండియాలో ఒక ప్లేస్ నుంచి దీన్ని ఇనాగరేట్ చేస్తారు. అలాగే మిగతా 75 రైల్వే స్టేషన్స్ ఇలా అమృత్ భారత్ స్టేషన్లో డెవలప్ అయినాయి. వాటిని కూడా వర్చువల్గా ఇనాగరేట్ చేయబోతా ఉన్నారు. సార్ ఎక్కువ మంది ఎంఎంటీఎస్ ఇక్కడ వినియోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా హైటెక్ సిటీకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నుంచే ఈ స్టేషన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారో, అలాగే లిఫ్ట్లు, ఎస్కలేటర్లు తదితర రీడెవలప్మెంట్ పనులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? అదే రీడెవలప్మెంట్కి సంబంధించి వచ్చేసి ఇప్పుడు మీరు గమనిస్తే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ని పెట్టడం జరిగింది. ఈ కౌంటర్స్తో పాటే మనకి ఏటీవీఎం మెషిన్స్ కూడా ఉంటాయి, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్. దాంతోపాటు మనకి ఎనీవే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉండనే ఉన్నాయి టికెటింగ్కి, రైల్ వన్ కావచ్చు, యూటీఎస్ యాప్ కావచ్చు. సో అవన్నీ పోతే ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్ని ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ 2 వైపు డెవలప్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆల్రెడీ 2 లిఫ్ట్లు ఉంటే అదనంగా 2 లిఫ్ట్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే 2 ఎస్కలేటర్లను కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఆపేందుకు కూడా మేము ప్రణాళికలు చేస్తూ ఉన్నాం.
ప్రస్తుతానికైతే హైటెక్ సిటీ స్టేషన్ పూర్తి స్థాయిలో సిద్ధమైతే అవడం జరిగింది. మొత్తం అత్యంత అద్భుతమైన స్టైల్లో అయితే దీని డిజైన్ అయితే చేయడం జరిగింది. ఎంట్రన్స్ అటువైపు ఎంట్రన్స్ కావచ్చు, లేకపోతే ఇటువైపు ఎంట్రన్స్ కావచ్చు, రెండింటిని కూడా పూర్తి స్థాయిలో అయితే చేశారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ స్టాపేజ్ లేదు. రాబోయే రోజుల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశాలను, ఎందుకంటే ఇదంతా కూడా ముంబైకి వెళ్ళే అత్యంత కీలకమైన రైల్వే ట్రాక్. ప్రస్తుతానికైతే 2 ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కేవలం ఎంఎంటీఎస్లకు మాత్రమే హాల్ట్ అయితే ఉంది, మిగతా వాటికి హాల్ట్ అయితే లేదు. స్టేషన్ నుంచి అంటే ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాక పూర్తి స్థాయిలో ఈ ఎస్కలేటర్లు కావచ్చు, లేకపోతే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో గతంతో పోలిస్తే ఇప్పుడు అత్యాధునికమైన శైలి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇవన్నీ కూడా మనకు ఉండేవి కావు, కేవలం ఇది ఒక్కటి మాత్రమే ఉండేది, ఏదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎస్కలేటర్లు వీటన్నిటి కూడా లిఫ్ట్ అయిన తదితర వాటన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు సిపిఆర్ఓ గారు చెప్పినట్టు అది మొత్తం కూడా పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతుందో దాని మొత్తాన్ని కూడా 12 మీటర్లకైతే ఎక్స్టెన్షన్ అయితే చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఓవైపు రైల్వే స్టేషన్లకు సంబంధించి పూర్తి స్థాయి డెవలప్మెంట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడం జరిగింది. బేగంపేటకు సంబంధించిన రీడెవలప్మెంట్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం హైటెక్ సిటీకి సంబంధించిన రీడెవలప్మెంట్ పనులు కూడా పూర్తయి ప్రారంభానికి అయితే సిద్ధమవడం జరిగింది. ఇలా మొత్తం తెలంగాణలో 40 అమృత్ స్టేషన్లు అయితే పూర్తి స్థాయిలో పనులైతే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. సో ఇది హైటెక్ సిటీకి సంబంధించిన పూర్తి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రామకృష్ణ, HM టీవీ, హైటెక్ సిటీ స్టేషన్ దగ్గర నుంచి.